నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। జగన్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం బాటిళ్లలో ప్రాణాంతక కెమికల్స్ ఉన్నాయి। స్వయంగా నేను ల్యాబ్ కు పంపించి పరీక్షలు చేయించడం వలన అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ అన్నారు। కొల్లిపర మండలంలోని జముడుపాడు, జముడుపాలెం, చక్రాయపాలెంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో పాటు పర్యటించారు। కాగా చక్రాయపాలెంలో స్థానిక నాయకుడు అడప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి। ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో తాము పర్యటిస్తున్న ప్రతి చోట వైసీపీ ఖాళీ అవుతుందని తెలిపారు। ప్రభుత్వం నుంచి 750 కోట్లను జీతాలుగా తీసుకుంటున్న సలహాదారులు ఈ పిచ్చి బ్రాండ్లతో మద్యం బాటిళ్లను అమ్మాలని సలహా ఇచ్చారన్నారు। 151 సీట్లను ఇచ్చి పాలన చేయమంటే జగన్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు। అధికారం శాశ్వతమని భ్రమిస్తున్న జగన్ రైతాంగాన్ని ఏడిపిస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన కొద్ది నాళ్లలో రైతులకు సాగు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు। మీరందరూ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి అంతం పలుకుతూ ధర్మం వైపు, నీతి వైపు, నిజాయితీ వైపు నడవాలని నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు। 2019కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా ఇవ్వనటువంటి అత్యధిక మెజారిటీతో 151 సీట్లు ఇచ్చాం। ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా 6 సీట్లు, 7 పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సీట్లు ఉంటే 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చాం। ఇస్తే ఆయన చక్కగా పరిపాలించాల్సింది పోయి ఒక పద్ధతి ప్రకారం ఓట్ల రాజకీయం చేయటం మొదలుపెట్టారు। వాళ్ళకి ఫర్టిలైజర్స్ రావు, విత్తనాలు రావు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగవు। ఆయన అనుకుంటా ఉన్నారు అధికారం శాశ్వతం, ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది అని। అయితే ఇంకొక 20 రోజుల్లో మేము అధికారం వస్తే మరి మీ కార్యకర్తలకు కానీ, మీ నాయకులకు కానీ మేము ఆపలేమా ఫర్టిలైజర్స్, మేము ఆపలేమా విత్తనాలు, మేము ఆపలేమా రోడ్లు, మేము ఆపలేమా నీళ్లు? బ్రదర్, మీ అందరికీ అటువంటి పిచ్చి పనులు మేము చెయ్యం। బట్టి రాంబాబు గారి అరుకులు కానీ, రోజా గారి రంకెలు కానీ, నాని గారి బూతులు కానీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలని భయపెట్టలేం, బాధ పెట్టలేం, అవి నిన్ను రక్షించలేమని మీరు తెలుసుకోవాలి। అది సంక్షేమం అని చెప్తా ఉన్నారు। నేను అడుగుతా ఉన్నా, 1 సెంటు పట్టాలు ఇచ్చారంట, పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, తప్పని పరిస్థితి ఇవ్వాలి। అయితే మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో పొలం రేట్లు ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా। 2-3 రెట్లు అవినీతి। ఈ డబ్బు ఎవరు తిన్నారు? ఎవరు? ఎమ్మెల్యే గారు తిన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారా? ఆయన పక్కన ఉండేటువంటి మంది మార్పులను తిన్నారా? ఇది మేము అడుగుతా ఉన్నాం। మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి 2 సెంట్లు 3 సెంట్లు భూమి వచ్చేదా కాదా? పిల్లర్స్ లేకుండా ఇల్లు ఎవడన్నా కడతాడా? ఇటుకల మీద కట్టి స్లాబ్ వేస్తే ఒక 5-6 సంవత్సరాల్లో అవి కుంగిపోతే, పొరపాటున పేదవాళ్ళు అందులో నిద్రపోతూ పడిపోతే, ఆ స్లాబ్ మీద పడి చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఏంటంటే 30 లక్షల మందికి 1 సెంటు పట్టాలు ఇచ్చి ఏదో పిచ్చిళ్ళు కట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు। ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతుల పొలాలకు ఇచ్చే పుస్తకాలపై జగన్ ఫోటోలు ఎందుకు వేస్తున్నారని, ఎవరి తాత ముత్తాతల ఆస్తులపై ఎవరి ఫోటోలు వేస్తున్నారు? గడిచిన 5 ఏళ్లు రైతాంగాన్ని అష్టకష్టాల పాలు చేశారని, జనసేనకు విలువలతో కూడిన రాజకీయం చేయడం మాత్రమే తెలుసని, అందులో భాగంగానే పొత్తు నిర్ణయం జరిగిందని వివరించారు। కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తదితర స్థానిక మండల స్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు। ఈరోజు చక్రాయపాలెంలో ఒక అద్భుతమైన పండుగ వాతావరణం। కేవలం మీ అందరూ కూడా ఆలోచించి మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం మనం చేసే ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వాలని నిర్ణయించుకుని ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున ఒక అద్భుతమైన సభ ఏర్పాటు చేశారు। ఇదేదో ఎన్నికల సమయంలోనే మనం మాట్లాడుకునే అంశాలు కాదు। ఎందుకంటే ఈరోజు మన పార్టీలో అడప నాగేశ్వరరావు చేరారు, శంకర్ గారు చేరారు। వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో మీ గ్రామానికి
ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి సుపరిచితులే, కొత్త వారేం కాదు. కానీ ఈ రోజున మనం స్వాగతించుకుని మీతో పరిచయం చేయాల్సిన వ్యక్తి మనకి పార్లమెంట్కి పోటీ చేస్తున్న మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఎంత నష్టపోయామో మీ అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో ఎన్ని అవమానాలైనా సరే ఎదుర్కొని, ఎన్ని సమస్యలైనా ఎదుర్కొని మీ అందరి కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిలబడింది. ఈ రోజున ఈ రాజకీయ ప్రస్థానంలో అందులో భాగంగా కేవలం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి పంపించాలనే ఒక అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలిగినప్పుడు ఒక నిర్ణయం తీసుకుని మనం పొత్తులో తెలుగుదేశం పార్టీ తోటి, భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ముందుకెళ్తున్నాం. ఎవరు చేశారు మీ గ్రామానికి అభివృద్ధి? 2014 నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడైతే విడిపోతుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రజలకి మేలు జరగాలని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని ఆయన మీ అందరి కోసం కష్టమైన ప్రయాణం చేశారు. దాని మీద జగన్ ఫోటో అవసరమా? అవి మన ఆస్తులవి. మన తాతలు, మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్లో కూడా ఆయన పెత్తనం ఏంటి? ఆయన ఫోటో ఎందుకు? కొత్త భూ చట్టం తీసుకొచ్చి మన దస్తావేజులన్నీ కూడా ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుని మనకి జిరాక్స్ కాపీలు ఇస్తాడంట. కలిసి మేమిద్దరం కూడా పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, శాసన సభ్యుడిగా ఉమ్మడి అభ్యర్థిగా నేను నిలబడ్డా కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మలేరియాపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో మలేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం నుండి తెనాలిలోని శివాజీ చౌక్ నుండి ఎన్జిఓ కళ్యాణ మండపం రోడ్డు మీదుగా ఈ ర్యాలీలో కరపత్రాలు పంపిణీ చేశారు. మలేరియాపై అవగాహన నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకతను వివరించారు. ప్రజలు మలేరియా వ్యాధిని గురించి మరియు దోమల వ్యాధిని ఎలా వ్యాప్తి చెందిస్తున్నాయో అన్న విషయాలను గురించి అవగాహన కలిగి ఉండాలని కోరారు. 2027 నాటికి భారతదేశంలో మలేరియా 0 కేసులు కావాలని, 2030 నాటికి మలేరియాను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్య సాధన ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కారమూరు హెలెన్ నిర్మల, నందులపేట వైద్యాధికారిని డాక్టర్ బీబీ జాన్, తెనాలి పట్టణ సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలి పట్టణ మరియు సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, లెప్రసీ విభాగ డిపిఎంఓ శామ్, ఆప్థాలిక్ అసిస్టెంట్ వినోద్, టీబీ విభాగ సూపర్వైజర్ రవికుమార్, మలేరియా ఫైలేరియా విభాగ సూపర్వైజర్స్ బండారు మల్లేశ్వరరావు, దాసరి మల్లేశ్వరరావు, తిరువిధుల శివరామ ప్రసాద్, లెప్రసీ సొసైటీ కోఆర్డినేటర్ రమణ, ఆరోగ్య కార్యకర్తలు, మహిళా ఆరోగ్య పర్యవేక్షకులు, ఆశా కార్యకర్తలు, మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శివాజీ చౌక్ వద్ద మానవహారం నిర్వహించి మలేరియాపై అవగాహన కల్పించారు. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం. మనందరికీ తెలుసు, దీనికి సంబంధించినటువంటి మందు ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్లోనే కనుగొనబడింది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే, అంటే విడదీయరా అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి మందు కనుగొనబడింది. మనందరం కూడా దోమల వల్ల బాధపడుతుంటాము. అయితే గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అందరం కూడా కొంత సెల్ఫ్ డిసిప్లైన్ పాటించాలి. సపోజు ఈ పట్టణంలో 2 లక్షల జనాభా ఉంటే కనుక ఈ శానిటేషన్కు సంబంధించినటువంటి అండ్ పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఈ వర్కర్స్ ఒక 500 మంది ఉంటుంటారు. 500 మంది 2 లక్షల మందికి సర్వీస్ ఇచ్చేటువంటి క్రమంలో కొంత వెనుకముందులు ఉంటాయి. అందువల్ల మున్సిపాలిటీతో పాటుగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటుగా ప్రజలు కూడా మీరు మాకు సహకారం అందిస్తే కనుక అందరం కలిసి దోమల నుంచి ప్రజలను అందరం కూడా రక్షించుకోవచ్చు. జ్వరాల నుంచి కూడా మనందరం కూడా కాపాడబడవచ్చు.
అందువల్ల మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటేగా మున్సిపాలిటీ వారు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చేటువంటి సేవలను అరచుకోండి. అలాగే వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిద్దాం. వరల్డ్ మలేరియా డే ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం WHO ఆదేశాల మేరకు జరుగుతుంది. 2008 సంవత్సరం నుంచి ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో మలేరియా గురించి అవగాహన కల్పించడం, అది రాకుండా జాగ్రత్తలు తీసుకునేట్టు ప్రజల్లో మనము అవగాహన మీ ద్వారా ప్రజల్లో ఒకరి నుంచి ఒకరికి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏర్పాటు చేయడమైనది. ప్రజెంట్ మన దేశం ముఖ్య ఉద్దేశం మలేరియాను 2027కి నివారించాలని, 2030కి పూర్తిగా నిర్మూలించాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాము. కన్యకా పరమేశ్వరి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన పాలకవర్గం ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించడం బాధాకరమని పట్టణ టీడీపీ ఆర్యవైశ్య నాయకులు పేర్కొన్నారు. గతంలో టీడీపీ వాణిజ్య విభాగం నాయకులు పసుపు కలర్ షర్ట్ ధరించారన్న కారణంతో దేవాలయంలోకి అనుమతించని పాలకవర్గం ఒక పార్టీ కార్యకలాపాలకు ఏ విధంగా అనుమతిస్తుందని వారు ప్రశ్నించారు. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందన్నారు. తక్షణమే పాలకవర్గం క్షమాపణ తెలపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నామినేషన్ కార్యక్రమం అనేది మా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగింది. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయమా లేకపోతే వాసవి అమ్మవారి దేవస్థానమా అని వారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నారని చెప్పేసి మీరు దేవస్థానంలోకి రాకూడదని చెప్పేసి వారిని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఆ రోజున గౌరవప్రదంగా దేవాలయం, అమ్మవారి దేవాలయం రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పేసి వారు నడి రోడ్డు మీద షర్టు కూడా విప్పి వారు లోపలికి రావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ రోజున వ్యవహరించారు, మంచిదే కాదనట్లేదు. నిన్న ఏ రకంగా మీరు వైఎస్ఆర్ పార్టీకి నామినేషన్ల కార్యక్రమం అనేది వారి యొక్క పార్టీ కార్యాలయంలో దేవస్థానాన్ని మీరు ఏ రకంగా వారిని ఆహ్వానించి ఏ రకంగా చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మిగతా దేవాలయాలకు వెళ్ళారు, మసీదుకి వెళ్ళారు, చర్చిలకు వెళ్ళారు. ఎక్కడా కూడా పార్టీ జెండాలు కానీ, కండువాలు కానీ, హోర్డింగ్స్ కానీ ఎక్కడా కూడా ఏ దేవాలయంలో మీరు మీ యొక్క పార్టీ నాయకులు కూడా ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. మా దేవాలయంలోనే మీరు ఆ రకంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. తెనాలి పట్టణంలో ఎమ్మెల్యే గారి నామినేషన్ సందర్భంగా మన ఆర్యవైశ్యుల కులదేవత అయినటువంటి వాసవి మాత సత్రంలో నిన్న చాలా జరిగినటువంటి సంఘటన చాలా అభ్యంతరకరంగా ఉంది. గతంలో డూండి రాకేష్ గారు ఆర్యవైశ్యులకు సంబంధించి వచ్చినప్పుడు పసుపు చొక్కా వేసుకుంటే అతన్ని చొక్కా ఇప్పదీపించే వరకు ఎవరూ ఊరుకోలేదు. మరి అట్లాంటిది నిన్న నామినేషన్ కార్యక్రమంలో వాళ్ళు జెండాలు పట్టుకొని అమ్మవారి గుళ్ళోకి ప్రవేశిస్తే మీరు ఎట్లా దాన్ని సమర్థిస్తున్నారు? ఇవాళ ప్రతి ఆర్యవైశ్యుడు దీని గురించి పట్టణంలో చర్చించుకొని చాలా బాధపడుతున్నారు. అమ్మవారి పవిత్రతని దెబ్బతీస్తున్నారు. మీరు కమిటీ తరఫున క్షమాపణ చెప్పాల్సిందే. రేపు 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకి తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్యుల సమ్మేళనం జరుగుతుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణం కానీ నియోజకవర్గంలో కానీ అందరూ కూడా ఆ సభకు ఇచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సభలో మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు పాల్గొంటారు. కాబట్టి డూండి రాకేష్ కూడా వస్తున్నారు. అందువల్ల మన డెల్టా టైగరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి టౌన్లో ఉన్నటువంటి వయసులందరూ కూడా దానికి ఆ సమావేశానికి వచ్చి సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చందు సాంబశివుడు నామినేషన్ దాఖలు చేశారు. తెనాలి సీటు విషయంలో అధిష్టానం కీలక మార్పు చేసింది. మొదట షేక్ బషీద్ ను అభ్యర్థిగా ప్రకటించింది. బుధవారం షేక్ బషీద్ ను తొలగిస్తూ డాక్టర్ చందు సాంబశివుడును అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గురువారం డాక్టర్ చందు సాంబశివుడు నామినేషన్ దాఖలు చేశారు.
ఈ రోజున మా జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేయటం జరిగింది. రాత్రి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సర్క్యులర్ రిలీజ్ ద్వారా నన్ను ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళ ప్లేసులో వాళ్ళని కాదని చెప్పేసి మాకు లిస్ట్ పేరు ఇవ్వటం జరిగింది. తదనుగుణంగా ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. ఈ ఎలక్షన్స్ సామాన్యమైనటువంటి ఎలక్షన్లు కాదు. ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి డెమోక్రసీని కాపాడుకుంటూ అన్ని మతాలకి, కులాలకి, వర్గాలకి న్యాయం చేసుకుంటా వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కువ కాలం పరిపాలించింది. ఈ ఎలక్షన్లో ఈ డెమోక్రసీనే ఛాలెంజ్ చేసేటువంటి రోజులు వచ్చినాయి. అది మా ఏసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా కూడా ఎలా గనక ప్రజలు అప్రమత్తం అవ్వకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఇప్పుడు రాజ్యాంగం రచించారు, ఆ రాజ్యాంగం అమలవుతుందో దాని ప్రకారంగా ప్రజాస్వామ్యం కానీ స్వయం ప్రతిపత్తి సంస్థలు కానీ నిలబడాలంటే తప్పనిసరిగా ఇండియా కూటమి ఈసారి కేంద్రంలో అధికారాలకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.